నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే కర్నూలు జిల్లా ఎమిగనూరు నియోజకవర్గం వైసీపీలో తీవ్ర మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఏపీ రాజకీయాల్లో ఎమిగనూరు నియోజకవర్గానికి ఎంతో చరిత్ర ఉంది. 1983లో మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఎమిగనూరులో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1985 నుంచి మాజీ మంత్రి బివి మోహన్ రెడ్డి, సిట్టింగ్ మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మధ్య వార్ జరుగుతుంది. ఆ రెండు కుటుంబాల్లో ఎవరో ఒకరు ఎమ్మెల్యేగా గెలుపొందటం, మరొకరు ఓటమి చెందడం జరుగుతూ వస్తుంది. టీడీపీ తరపున బివి మోహన్ రెడ్డి 1985 నుంచి 89 వరకు, అలాగే 94, 99 ఎన్నికల్లో వరుసగా గెలుపొందారు. మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత చెన్నకేశవరెడ్డి విజయం మొదలైంది. 2004, 2009, 2012 ఉప ఎన్నికల్లో కూడా చెన్నకేశవరెడ్డి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో మోహన్ రెడ్డి కొడుకు జై నాగేశ్వర రెడ్డి గెలుపొందగా చెన్నకేశవరెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి ఓటమి పాలయ్యారు. పట్టువదలని విక్రమార్కుల్లా చెన్నకేశవరెడ్డి తిరిగి గత 2019 ఎన్నికల్లో పోటీ చేసి జై నాగేశ్వర రెడ్డి పైన గెలుపొందారు. దీన్ని బట్టి చూస్తే నియోజకవర్గంలో ఆ రెండు కుటుంబాలకు ఉన్న ప్రాధాన్యత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 2014 ఎన్నికల్లో కర్నూలు లోక్సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించారు బుట్టా రేణుక. టీడీపీ అభ్యర్థి బీటీ నాయుడు పైన 44,000కు పైగా ఓట్లతో గెలుపొందారు. ఆ తర్వాత ఆమె తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీలోనే ఆమె క్రియాశీలకంగా వ్యవహరించారు. తొలుత బుట్టా రేణుక భర్త టీడీపీ కండువ కప్పుకున్న బుట్టా రేణుక మాత్రం అనర్హత వేటు పడుతుందన్న కారణంగా టీడీపీలో చేరలేదు. అండ్ కొన్ని రోజులకు మళ్ళీ టీడీపీకి దూరమయ్యారు. ఎన్నికలకు ముందు అధికారికంగా వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం లభించలేదు. ఆ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీలోనే కొనసాగారు. కానీ ఎలాంటి పదవులు లభించలేదు. 2024 ఎన్నికల్లో కర్నూలు ఎంపీ టికెట్ను ఆశించారు. కానీ ఆమెకు ఎమిగనూరు టికెట్ ఇచ్చారు. ఎమిగనూరు సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ నిరాకరించడం, చేనేత కులానికి బుట్టా రేణుకకు టికెట్ ఇవ్వడంతో రెడ్డి కులస్తుల్లో అసహనం కనిపించింది. ఈ ప్రభావం వైసీపీ ఓట్ బ్యాంకు టీడీపీ అభ్యర్థికి బదిలీ అయ్యింది. బీసీ ఓటర్లు అధికంగా ఉండడంతో వైసీపీ చెన్నకేశవరెడ్డి కుటుంబాన్ని కాదని బుట్టా రేణుకకి సీటిచ్చి చేతులు కాల్చుకుంది. ఎన్నికల ప్రచారంలో బుట్టా రేణుక పైన జగన్ చేసిన కామెంట్లు కూడా వైరల్ అయ్యాయి. ఆమె సౌమ్యురాలని, ఆమె దగ్గర డబ్బులు కూడా అంతంత మాత్రమే అన్నారు. ఎన్నికల ప్రచార సమయంలోనే ఆమెకు వేల కోట్ల ఆస్తులున్నాయని, ఆమె తీసుకున్న అప్పులు కట్టకపోవడంతో వేలానికి వచ్చాయని వార్తలు కూడా హల్చల్ చేశాయి. 2024 ఎన్నికల తర్వాత కర్నూలు జిల్లాలో వైసీపీ అడ్రస్ లేకుండా పోయింది. 2024 ఎన్నికల్లో ఎమిగనూరులో కూటమి అభ్యర్థి బి జై నాగేశ్వర రెడ్డి ఘన విజయం సాధించారు. ఎమిగనూరులో 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ నేతల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరుకి చెక్ పెట్టేందుకు వైసీపీ అధినేత జగన్ విశ్వ ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగానే ఇన్ఛార్జిని మార్చారు. ఎమిగనూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి మనడు రాజీవ్ రెడ్డి నియమించడంతో ఆ పార్టీలో ముసలం పుట్టింది. బుట్టా రేణుక వర్గం అసమ్మతి రాజేస్తుందన్న విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. 2029 నాటికి పరిస్థితులు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు వైసీపీ అధిష్టానం పావులు కదిపింది. నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కొంపముంచింది. ఎమిగనూరు, నందవరం, గోనెగొండ్ల మండలాలకు చెందిన మాజీ ఎంపీ బుట్టా రేణుకకు మద్దతుదారులైన ముఖ్య నాయకులు సమావేశం కావడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి అల్లుడు, మాజీ మండల ఉపాధ్యక్షుడు బసిరెడ్డి, వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్, శివప్పగౌడ, వీరుపాక్షరెడ్డి, రామకోటరెడ్డి, నల్లారెడ్డి, రంగారెడ్డితో పాటు కొందరు మాజీ ప్రజాప్రతినిధులు సమావేశమై రాజకీయ భవిష్యత్తు పైన చర్చించినట్టుగా తెలిసింది. ఈ సమావేశం గురించి తెలిసి మాట్లాడుకుందాం రమ్మని మాజీ ఎమ్మెల్యే పిలిచిన అసంతృప్తితో ఉన్న నాయకులు సమావేశం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికలకు ముందు సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని బీసీలకు ఇవ్వాలని వైసీపీ అధిష్టానం మాజీ ఎంపీ బుట్టా రేణుకకు టికెట్ ఇచ్చింది. కూటమి గాల్లో ఓటమి చెందింది. తరచూ నియోజకవర్గంలో పర్యటిస్తూ కష్టాల్లో ఉన్న కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారని, ఉన్నట్టుండి సమన్వయకర్తను మార్చడం పైన తమ భవిష్యత్తు రాజకీయం ఏంటని కొందరు నాయకులు అధిష్టానం తీరుపైన మండిపడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే కుమారుడిని కాదని, మూడో తరానికి చెందిన నియోజకవర్గంలో పెద్దగా పరిచయం లేని ఆయన మనవడు రాజీవ్ రెడ్డిని ఇన్ఛార్జి పదవి ఇవ్వటం ఏంటని సమావేశమైన నాయకులు అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు మేలు చేయాలని రాజకీయాల్లోకి వచ్చానని చెన్నకేశవరెడ్డి మనవడు రాజీవ్ రెడ్డి అంటున్నారు. బుట్టా రేణుకను కర్నూలు పార్లమెంటరీ ఇన్ఛార్జిగా నియమించారు. చెన్నకేశవరెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డిని కాదని రాజీవ్ రెడ్డికి అవకాశం ఇవ్వడం నియోజకవర్గంలో రచ్చరేపుతుంది. 2029 నాటికి ఎమిగనూరులో మరోసారి ఇన్ఛార్జ్ మార్పు ఖాయమని వైసీపీ నేతలే చెవులు కోరుకుంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయండి.